హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ బిర్యానీ చేసుకుందామండి. ఎలా చేసుకుందామో చూద్దాం రండి. ఇది చికెన్ బిర్యానీ కన్నా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ఎగ్స్ బాయిల్ చేసి పీల్ తీసి పక్కన పెట్టుకోండి. ఇలా ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టి ఆయిల్ హీట్ ఎక్కాక ఎగ్స్ వేసుకోండి. ఎగ్స్ వేసుకున్నాక పసుపు కూడా వేసుకోండి. వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని శుభ్రంగా వేయించండి. వేయించి ఇలా పక్కకి తీసుకోండి. ఒక్కొక్కటిగా పక్కకి తీసుకోండి. పక్కకి తీసుకున్నాక అదే బాండీలో పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోండి. ఇది కొంచెం వేగాక పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. పుదీనా కొత్తిమీర కూడా కొంచెం వేయించాక టమాటా ప్యూరీ వేసుకోండి. టమాటా ప్యూరీ వేసుకున్నాక కొంచెం కారం మసాలా మొత్తం సరిపడేటట్టు వేసుకోండి. బిర్యానీకి మొత్తం సరిపడేటట్టు వేసుకోండి. కారం, గరం మసాలా, చికెన్ మసాలా, సాల్ట్ వేసుకొని ఇలా వేయించుకోండి. ఇలా వేయించుకున్నాక దీంట్లోనే మనం పక్కన పెట్టుకున్నాం కదండి ఫ్రై చేసి ఎగ్స్, అవి కూడా వేసి ఎగ్స్కి మసాలా పట్టేటట్టు శుభ్రంగా వేయించండి. ఇలా మసాలా పూర్తిగా ఎగ్స్కి పట్టుకోవాలండి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేయండి. ఇప్పుడు నేను రైసు హోల్ గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించుకున్నానండి. మనం అందుకే ఎగ్స్లో ఏవి వేసుకోలేదండి. ఇలా ఉడికించుకున్న రైసు ఎగ్ మసాలాలో వేసుకోండి. మొత్తం ఇలా వేసుకొని పైన పుదీనా, కొత్తిమీర, కొంచెం లెమన్ మొత్తం స్ప్రెడ్ చేయండి. లెమన్ మొత్తం స్ప్రెడ్ చేసి ఇలా మూత పెట్టండి. మూత పెట్టాక కొంచెం బరువు పెట్టండి దానిపైన. అంతేనండి, 10 మినిట్స్లో ఉడికిపోతుందండి. అంతేనండి, సింపుల్గా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.